మీరు చూస్తున్నారు గడిచిన 1 వీక్గా అనసూయ భరద్వాజ్కు విజయ్ దేవరకొండకు ఏదో పంచాయతీ నడుస్తున్నట్టుంది. అది మొదటి నుంచి ఉందండి, చాలా కాలం క్రితం. ఆవిడ ట్వీట్లు నర్మగర్భంగా ఉంటున్నాయి. ఎవరిని ఉద్దేశించిందో అడిగితే చెప్పట్లేదు, ట్వీట్లు మాత్రం ఏదో అలిగినట్టు పెడుతోంది. అంటే ఆవిడ ఇప్పుడు ఒక లేటెస్ట్ సినిమా ఒకటి సంపత్ నంది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక పర్యావరణం నేపథ్యంలో తీసినటువంటి ఒక సినిమాకి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆవిడ ఆ సినిమాకి కన్ఫైన్ అయి మాట్లాడుతున్న సందర్భంలో విలేకరుల నుంచి ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. అంటే మీడియా కాన్ఫరెన్స్ జరుగుతోంది, దానిలో మీకు విజయ్ దేవరకొండకి మధ్య వివాదం ముగిసినట్టేనా అని ఒక మాట ముందుకు వచ్చింది. రాగానే ఆవిడ తనదైన పద్ధతిలో స్పందించారు. అంటే నేను ఆ వివాదాన్ని కొనసాగించాలనో మరొకటో అనుకోవటం లేదు. ఎక్కడ మొదలైంది ఇది? ఆంటీ అన్న దగ్గర మొదలైంది. అక్కడి నుంచి నడుస్తోంది ఇది. నడుస్తూ ఆయన సినిమా రిలీజ్ సందర్భంలో ప్రతిసారి ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ రియాక్ట్ అవ్వటం అనేది జరుగుతూ వస్తోంది. ఇది ఈ సమస్య పోదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ మాట్లాడిన పద్ధతికి విజయ్ దేవరకొండ అభిమానులు వాళ్ళు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. నీతులు చెప్పడం కాదు, ముందు మాట్లాడటం మానేసాయి అని. అంటే నేనేదో అంటాను, దానికి వాళ్ళెందుకు రియాక్ట్ కావాలి అని మళ్ళీ ఆవిడ రంగప్రవేశం చేసి వాళ్ళ మీద దాడి మొదలుపెట్టేశారు మళ్ళీ. ఇది ఎప్పటికీ సమస్య పోతుంది? ఇది వాంటెడ్గానే జరుగుతోందా? అంటే ఒక బజ్ క్రియేషన్లో భాగంగా సినిమా వచ్చినప్పుడల్లా ఈ వివాదము ఏదో ఒక పద్ధతిలో ఎవరో ఒకళ్ళు రచ్చ చేయటము. అలాగే ఆవిడ విజయ్ దేవరకొండని నేను మెచ్చుకుంటున్నాను అన్నారు మొన్న చాలా విచిత్రంగా. లేదు ఏదో అనేశాను, అయిపోయింది, అవన్నీ పట్టించుకోకూడదు, అసలు నేను ఆ విషయం మాట్లాడకూడదు అనుకుంటున్నాను, మీరే నన్ను మాట్లాడేలా చేస్తున్నారు అని చెప్పి ఆ రిపోర్టర్ మీద కొంత ఫైర్ అయింది ఆవిడ. అయినప్పటికీ విజయ్ దేవరకొండ అభిమానులు ఆవిడ మీద కామెంట్స్ చేయటంతో మళ్ళీ ఆవిడ యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు. దానికి మీడియా కొంచెం కొద్దిపాటి పెట్రోల్ అసలు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళ ఇష్యూ ఎక్కడ మొదలైందండి? రకరకాల రూపాలు తీసుకుని ఆయన సినిమా రిలీజ్ అప్పుడల్లా ఈవిడ వేరే ఏదో ప్రోగ్రాంలోకి రావటం. ఇప్పుడు ఒక కొత్త సినిమాతో ఆయన మళ్ళీ జనం ముందుకు వస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సబ్జెక్టుతో ఆయన ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఈవిడ జనం ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ, పర్టికులర్గా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకురాకుండా లేదు. దీనికి పరిష్కారం ఏమిటంటే వాళ్ళిద్దరిని కలిపి ఏదో ఒక సినిమాలో, వాళ్ళిద్దరూ కలిసి నటించి ఏదో సినిమాలో, ఆయన చేస్తున్నటువంటి సినిమాలో ఈవిడికి ఒక పాత్ర ఉండి ఇద్దరూ కలిసి ఒక వేదిక మీదకి గనక తీసుకురాగలిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా అయితే కనిపించడం లేదు. ఆవిడ చాలా అగ్రెసివ్ టెర్మినాలజీ యూజ్ చేశారు. మరీ ఇంత చేతకాని వాళ్ళలాగా ఉంటే ఎలాగండి? నిజంగా మీకు కాలుతోందంటే నా మీదైతే కాదు, అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే. కానీ మీరు అలా చేయరు కదా, ఎందుకంటే మీకు అది చేత కాదు. మీ హీరోలాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. ఐ స్టిల్ ప్రే ఫర్ యూ ఆల్ టు గెట్ వెల్ సూన్ అండ్ టు గెట్ ఎ రియల్ జాబ్. అదే అంటే చేయాల్సిన పని మీరు చేయటం లేదు అని నేను అంటే ఆవిడ యాక్చువల్గా ఈ వివాదానికి ముగింపు పలకాలనుకుంటున్నాను, కానీ మీరు ఏదో పద్ధతిలో ఈ ప్రశ్నను తీసుకొస్తారని నాకు తెలుసు. రెండోది ఇంకొక ఇది ఉంది. అనసూయ గారు ఏదైనా ప్రెస్ మీట్లోకి వస్తే ఏదో ఒక వైరల్ అయ్యేటువంటి కంటెంట్ దొరుకుతుంది అని మీడియా, పర్టికులర్గా సోషల్ మీడియా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది అనే అభిప్రాయం ఉంది ప్రపంచంలో. అదేమిటి, అనసూయ గారు నిన్న మీడియా ముందుకు వచ్చారు కదా, ఇంకా ఏది వైరల్ కాలేదేమిటి అని మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉంది. అందుకని అలా ఆవిడ మాట్లాడిన దానికి
ఏదో మేరకు రియాక్షన్ వస్తుంది అని అనుకున్నారు అందరూ. అలాగే విజయ్ దేవరకొండ అభిమానుల నుంచి చిన్న రియాక్షన్, అంటే నీతులు చెప్పడం కాదు అన్న పద్ధతిలో ఆవిడ్ని కామెంట్ చేసినప్పుడు ఇక ఆవిడ అలా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి, బాబు మరీ చేతకాని పరిస్థితుల్లో ఇలా చేయకండి, నేను మీలో కొంచెం సత్తువ రావాలని కోరుకుంటున్నాను, దానికోసం ప్రార్థన చేస్తాను అని మాట్లాడేసింది ఆవిడ. కాబట్టి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్ళిద్దరిని కలిపి ఒక వేదిక మీదకు తీసుకొచ్చేస్తే తప్ప ఇది సెటిల్ కాదు. కానీ దానికి ఇండస్ట్రీ కూడా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం లేదు. ఎందుకంటే ఇదేదో ప్రమోషనల్ యాక్టివిటీ లాగా నడుస్తోంది, నడవనివ్వండి అన్నట్టు. టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ లాగా. అంటే ఒకప్పుడు చిరంజీవి మోహన్ బాబు మధ్య ఇలాంటి గొడవ ఒకటి నడుస్తూ ఉండేది రెగ్యులర్గా. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇలాంటి ఒక రెగ్యులర్ కొత్త వినోదాన్ని కోరుకుంటున్నారు. ఆ వినోదాత్మక వివాదం వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. దీన్ని ఇలాగే నడిపించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి.